HMDA and RERA approved luxury villas and plots for sale. Tukkaguda and Shamshabad. Contact Srinidhi Group, Road number 45, Jubilee Hills, Hyderabad. స్వామి, నా కూతురికి ఇప్పటిదాకా 16 సంబంధాల దాకా చూశాను. కానీ అదేమిటో ఏ ఒక్కటి తనకు నచ్చలేదు. కనీసం ఈ సంబంధమైనా తనకు నచ్చేలా చూడు స్వామి. హలో, వచ్చావా? దగ్గరలో ఉన్నా, వచ్చేస్తున్నా. అబ్బాయి వచ్చే టైం అయిపోతుంది. అమ్మాయి ఇంకా రాలేదేంటి? వచ్చేసింది. రామ్మా. ఏంటి నాన్న అర్జెంట్గా గుడికి రమ్మన్నావు? ఏం లేదమ్మా, నీకు పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి చాలా మంచోడు. నాన్న, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు. నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాడు. అతను కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడమ్మా. సరే నాన్న. అమ్మా, అబ్బాయి ఇచ్చాడు చూడమ్మా. రా బాబు. తనే మా అమ్మాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, హైదరాబాద్లో కూడా చేయొచ్చు. తన పేరు కోటేశ్వరరావు. గవర్నమెంట్ జాబ్, స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. నాకు మీ డ్రెస్ చాలా బాగా నచ్చింది. నేను కూడా మీకు నచ్చితే మన ఇద్దరి పేరు మీద LIC కటింగ్ చేస్తాను. నాన్న, నా ఫోన్ మర్చిపోయాను, తీసుకుని వస్తాను. నెంబర్ ఇచ్చేద్దేమో. ఫోన్ మర్చిపోయింది కారులో కదా, ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటుంది. ఇంటి దగ్గర కూడా కాదు, హైదరాబాద్లో మర్చిపోయి ఉంటుంది. అదేంటి? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఇంటికి వెళ్ళి నువ్వు నచ్చిందని చెప్పిన డ్రెస్ మార్చేసుకుని వేరే డ్రెస్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటుంది. డ్రెస్ నచ్చిందని చెప్పినప్పుడు ఉంచుకోవాలి కదండి. నువ్వు నచ్చలేదు కదా, అందుకే మరి.
హలో చెప్పమ్మా. బాబు ఎక్కడున్నావురా? దగ్గరలోనే ఉన్నానమ్మా. కాకినాడకి ఇంకో 2-3 గంటల్లో వచ్చేస్తా. అయినా నేను వచ్చేది హైదరాబాద్ నుంచి అమ్మా. నా మేనకోడలు ఓనీల్ ఫంక్షన్కి రాకుండా ఉంటానా చెప్పు? సరే వచ్చేరా, నీకు కూడా పెళ్లి సంబంధం చూసేస్తాను. అప్పుడే పెళ్ళెందుకమ్మా? సరే నేను వచ్చాక చూద్దాంలే. సరే బాయ్. హా. వీడు ఎక్కడున్నాడో ఏమో. హలో చెప్పరా. బావా ఎక్కడున్నావు? ఆన్ ద వేరా. నా కారు వేసుకొస్తున్నావా నీ కారు వేసుకొస్తున్నావా? నీ కారే వేసుకొస్తున్నాను రా, చెప్పావుగా తీసుకుని రమ్మని. అదేలేరా, ఇంటికాడ చిన్న చిన్న పనులు ఉన్నారా, అందుకోసమే నేను కారు వేసుకురమ్మని చెప్పాను. సరే వచ్చాక కాల్ చేయి. సరే నేను టోల్గేట్ దగ్గర ఉన్నా, వచ్చాక కాల్ చేస్తా. ఓకే బా. బాయ్. మేడం ఫాస్టాగ్ స్కాన్ అవ్వట్లేదు మేడం, మనీ ఇవ్వండి. థ్యాంక్ యూ. హలో బా ఎక్కడా? ఏమరా తెలీదు, మేబీ హైదరాబాద్ దాకా అనుకుంటా, నీ కార్లోనే. మళ్ళీ హైదరాబాద్ ఏంట్రా? హలో హలో, ఈడేంట్రా సాఫ్ట్వేర్కి వచ్చాక బుర్ర చెడిపోయింది ఇంటికి. ప్రెగ్నెంట్ లేడీ మేడం, కొంచెం హెల్ప్ చేయండి మేడం ప్లీజ్ మేడం. వస్తున్నా. ఏంటి ఏమైంది? ఇంజిన్ స్ట్రక్ అయింది సార్. వేరే అంబులెన్స్ ఫోన్ చేశాను, టైం పడుతుంది అన్నారు. అయ్యో, ఇదే అంబులెన్స్లో ఎంతో మందిని టైంకి తీసుకెళ్ళాను. అలాంటిది నా భార్యకి ఇలా జరుగుతుంది నేను కళ్ళ కూడా అనుకోలేదు. మీరెక్కడికి వెళ్ళాలి? నేను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాలండి. మరి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు? ఈ లోపలేనాదో చిన్న పల్లెటూరు అండి మాది. సరే ఓ పని చేయండి, ఓకే నా కార్ తీసుకెళ్ళండి, అక్కడ వచ్చి మా ఫ్రెండ్ కలెక్ట్ చేసుకుంటాడు. సరే జాత జాత్ మెల్లగా నెమ్మదిగా మెల్లగా జాగ్రత్త. జాతక దిగు. భయ్యా మీ నంబర్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్లేదు. 8522 170. ఓకే ఓకే మా సార్. ఫ్రెండ్ కాల్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. పర్లేదు భయ్యా, ఉంటాను సార్. జాగ్రత్త. ఓయ్ ఇలా వెళ్ళిపోయిందేంటి? ఛ! ఇప్పుడు ఏం చేయాలి?
చేసేదే ఉంది, లిఫ్ట్ అడుగుదాం. భయ్య లిఫ్ట్ అక్కడ దాకా. లిఫ్ట్ ఇదిగో భయ్య భయ్య సార్, లిఫ్ట్ సార్. ఎవడో లిఫ్ట్ ఇట్లేదండి. బ్రో లిఫ్ట్ బ్రో 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 లిఫ్ట్ బ్రో. నేను లిఫ్ట్ చేయలేను భయ్యా. కమాన్ ఎక్కువ. భయ్యా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి భయ్యా. నేను వెళ్ళాలా బైక్ వెళ్ళాలా? తగ్ లైఫ్ తరారారా. బైక్ వెళ్ళాలి భయ్యా, పద. వెళ్తాను అదొక నువ్వు తరారారా. తగ్ లైఫ్. హలో చెప్పవే. ఏం లేదే, కార్ వేసుకుని ఒక్కదాన్నే హైదరాబాద్ వస్తున్నా. బోర్ కొట్టి కాల్ చేసా. ఎందుకు సడన్గా వస్తున్నావు? మళ్ళీ ఇంట్లో పెళ్లి సంబంధం ఏమైనా చూసారా? అవునే బాబు, పెళ్లి చూపులు ఈసారి గుడిలో ప్లాన్ చేశారు. వాడి వేషాలు. అందుకే నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఎవరో ఒకరిని యాక్సెప్ట్ చేసుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. సరే సరే, నేను కాల్ కనెక్ట్ అవ్వాలి, దానికి ఫోన్ చేయి. అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే బాయ్. దిగిపోయా. ఇదేంటి మళ్ళీ ఆపాడు? ఏమైంది భయ్యా, వాట్ హ్యాపెండ్? నా తగ్ లైఫ్ కామెడీకి ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను రౌండ్ వేయాలి. నేను వచ్చేవరకు ఎదురు చూస్తా ఉండు. ఏ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఎదురు చూడాలా? లేకపోతే మేము ఏం చేసుకున్నావు చూస్తావా? కుర్రాడు బాబాయ్, కుర్రాడు బాబాయ్. ఈడు ఆర్కెస్ట్రా. ఎవర్రా? బావగాడు చెప్పరా. ఈ కార్ రాజమండ్రి హాస్పిటల్ దగ్గరకు వస్తుంది, వెళ్ళి తీసుకురా, వాళ్ళని కాల్ చేస్తారు. రాజమండ్రి హాస్పిటల్లో ఉండడం ఏంట్రా? అది దేనైనా కొట్టేసావా? లేదురా, వాళ్ళ అంబులెన్స్ ఏదో రిపేర్ వచ్చి ఆగింది, అందుకే మన కార్ ఇచ్చాను. ఉంటాను, బాయ్. ఇందాక అడిగితేనే లిఫ్ట్ లేదు, మళ్ళీ అడిగితే ఏమేస్తుంది? సరే ట్రై చేద్దాం. యాజ్ ఎక్స్పెక్టెడ్. హైదరాబాద్ దాకా. వరుణ్, ఆల్ ద బెస్ట్ రా. ఈ అమ్మాయిని దగ్గర నుంచి చూడలేదు, ఒకసారి సరిగ్గా చూద్దాం. అయిపోయిందా స్కానింగ్? చూసించాలే గాని ముందు చూడు. అయ్యో అదేం లేదు, మీరు కార్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. నైస్ డ్రైవ్. ఈ అమ్మాయికి బాడీ మొత్తం కళ్ళు ఉన్నాయనుకుంటా. బై ద వే, మై నేమ్ ఇస్ వారవ్. హాయ్ హలో 90.3 FM, నేను మీ ఆర్జే సఫ్నా. ఈ సండే మార్నింగ్ పవన్ కళ్యాణ్ మూవీకి టికెట్ గెలుచుకోవాలనుకుంటే నేను అడిగే చిలిపి ప్రశ్నకి సమాధానం చెప్పి గెలుచుకోవచ్చు. ఇంతకీ ఆ చిలిపి ప్రశ్న ఏమిటంటే, ఆటో వాళ్ళకి అమ్మాయిలు ఎందుకు పడిపోతున్నారు? కాల్ చేసి సమాధానం చెప్పండి, టికెట్ గెలుచుకోండి. కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, చెప్పండి. అమ్మాయిలు మీ వెనకాల రాసే కొటేషన్స్ కే పడిపోతారు. ఓ రాంగ్ ఆన్సర్. సో ఇంకో కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మాయిలు ఆటో తోలే స్పీడ్కి పడిపోతారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం, చెప్పండి. ఆటో ఎక్కించుకుంటారు కానీ డబ్బులు తీసుకోరు, అందుకే పడిపోతారు. మీరు అలా పడిపోయారా? సారీ, రాంగ్ ఆన్సర్. హలో ఎఫ్ఎం, మీ పేరు? దిస్ ఈజ్ వరుణ్. మీరైనా
సరైన ఆన్సర్ చెప్పండి. అమ్మాయిలు ఆటో వాళ్ళకి పడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు పెట్టే సాంగ్స్ వల్ల. కరెక్ట్గా 3 తగినట్టు సాంగ్స్ పెడతారు, అందుకే వీళ్ళు పడిపోతారు. వావ్, కరెక్ట్ ఆన్సర్ వరుణ్ గారు. కంగ్రాచులేషన్స్. సండే మార్నింగ్ ఆర్కే సినిప్లెక్స్ PVR లో టికెట్ కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా వరుణ్. అదేం లేదు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని బాగా ట్రై చేశాడు. ఆ అమ్మాయి ఆడికి కాకుండా ఆటో డ్రైవర్ పడిపోయింది. ఈడెల్లా అమ్మాయిని అడిగితే దానికి అమ్మాయి చెప్పిన సమాధానం ఆటో డ్రైవర్ పెట్టే సాంగ్స్కి పడిపోయినాని. దెబ్బకు మా వాడికి లైట్లు ఆరిపోయాయి. ఏమండి, నా పేరు వరుణ్ అని తెలుసుకున్నారు కదా, మీ పేరు చెప్పలేదు. నా పేరు కీర్తన. కీర్తి. మీరు ఇంకేం అడగొద్దు. ఎక్కడ ఉంటున్నావు, ఏ ఊరు, బ్లా 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 ఇవేం అవసరం లేదు. ఇలా వెళ్ళని చాలు. కీర్తి, నైస్ నేమ్. కీర్తి, నీ చంప మీద పుట్టుమొచ్చున్నట్టు ఎవరైనా చెప్పారా? లేదు. పోనీ నీకేనా తెలుసా? అద్దంలో చూసుకుంటాం కదా. కానీ అద్దం అందంగా ఉందని చెప్పదు కదా కీర్తి. చాలా బాగుంది. ఏంటి ఇక్కడ బరు? దిగు. కాదండి, ఇక్కడ దిగమన్నానా?